హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హనుమకొండ నగరంలోని హనుమద్గిరి కొండపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటిది. ఏకశిలపై వెలిసిన ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కనిపించే ఒక వింత భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల క్రితం గుహ లోపల ఇద్దరు మునులు నరసింహస్వామి దర్శనం కోసం ఘోరంగా తపస్సు చేశారట. ఆ వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వారి తపస్సును మెచ్చిన నరసింహస్వామి స్వయంభూగా వెలిసి వారికి ఆశీర్వాదాలు అందించారు. తర్వాత మునులు అదృశ్యమై సూక్ష్మ రూపంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నారని భక్తుల నమ్మకం. కోరికలు కోరుకుని మునులు తపస్సు చేసిన ప్రదేశంలో భక్తులు నీళ్లు చల్లితే అవి ఆవిరైపోతాయి. తొందరగా ఆరిపోతే కోరిన కోరికలు త్వరగా తీరుతాయని, ఆలస్యంగా ఆరిపోతే కోరికలు తీరడానికి కొంత సమయం పడుతుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. స్వామివారు గుహ లోపల స్వయంగా వెలిశారు. ఏ గుహలోనైనా చల్లదనం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో వేడిగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే స్వామివారు శ్వాస తీసుకుని వదలడం వల్ల గుహ వేడిగా మారుతుందని భక్తుల విశ్వాసం. స్వామివారు శ్వాస తీసుకునే శబ్దం వినిపించడం ఈ గుహలో ఒక ప్రత్యేకత. స్వయంగా వెలసిన కోనేరులో స్వామివారి ఆజ్ఞ మేరకు కోనేరులో నీరు వస్తూ ఉంటాయి. ఈ నీటితోనే స్వామివారికి పూజలు చేస్తారు. కోనేరు ప్రత్యేకత విషయానికొస్తే ఎంత వర్షాలు వచ్చినప్పటికీ నీరు పైకి ఉప్పొంగదు. ఎంత ఎండలు ఉన్నా ఆ కోనేరులో నీరు ఇంకిపోదు. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి గుహ లోపలకు వెళ్లాల్సి ఉంటుంది. స్వయంగా వెలసిన కోనేరులో స్వామివారి ఆజ్ఞ మేరకు కోనేరులో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీటితోనే స్వామివారికి పూజలు చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.